రాజనీతిజ్ఞుడిగా, దార్శనికుడిగా, దౌత్యవేత్తగా వాజ్పేయిలో భిన్న పార్శ్వాలున్నట్లే ఆయన గళంలోనే అనేక స్వరాలున్నాయి. భావుకత నిండిన కవితలతో స్ఫూర్తిని రగిలించిన, దేశభక్తిని పొంగించే కవితలతో రక్తం మరిగించిన అది ఆయనకే సాధ్యం. ప్రగతి ప్రణాళికల్ని వివరిస్తూ దేశ ప్రజల్ని సమ్మోహనంలో ముంచెత్తి ఓట్ల వర్షం కురిపించింది, దేశ భవిష్యత్పై నవీన దృక్పథాన్ని వివరించింది, ప్రత్యర్థుల విమర్శల్ని తుత్తునియలు చేసే మాటల తూటాల్ని పేల్చింది ఆయన గొంతుకే. అందుకే అటల్జీ దేశంలోనే అగ్రగామి వక్తల్లో మేటిగా నిలిచారు. అందుకే వాజ్పేయి ఉభయ సభల్లో వివిధ సందర్భాల్లో ఇచ్చిన ప్రసంగాలు మేరీ సంసదీయ యాత్ర, లోక్సభ మే అటల్జీ, సంసద్ మే 3 దశక్, జన్సంఘ్ ఔర్ ముసల్మాన్ పేరిట అనేక సంకలనాలుగా హిందీలో వెలువడ్డాయి. అలాగే 4 డెకేడ్స్ ఇన్ పార్లమెంట్, న్యూ డైమెన్షన్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీస్ అనే సంకలన గ్రంథాలు వేర్వేరు సందర్భాల్లో ఆయన ఆంగ్లంలో చేసిన ప్రసంగాలే. లో లోక్సభలో భాజపా బలం 2 స్థానాలు. అదే కమలదండు దశాబ్దం తిరిగేసరికి దిగువ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ విజయం వెనుక ఎందరో రాజకీయ ఉద్దండుల చతురత ఎంత పాత్ర పోషించిందో, అటల్జీ నాయకత్వం, ఆయన వాక్పటిమ అంతే ప్రభావం చూపించిందనడం అతిశయోక్తి కాదు. అధికార పక్ష విధానాల్ని చీల్చి చెండాడుతూ వాగ్బాణాలు సంధించిన వాజ్పేయి నేరుగా ఓటరు హృదయాన్ని చేరుకున్నాడు. कि वो सरकार अपने नागरिकों की रक्षा कर सके, उनके जीवन की रक्षा, उनके सम्मान की रक्षा कर सके। जो सरकार अपने नागरिकों की रक्षा नहीं कर सकती, वो सरकार बदल देने लायक है, वो सरकार कूड़े में उठाकर फेंक देने लायक है. అద్భుత వాక్పటిమతో వాజ్పేయి జీవితకాల శ్రమతో గొప్ప ప్రజాకర్షక శక్తిగా ఎదిగారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి కష్టసుఖాల్లో తాను భాగస్వామిని అన్న విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. మీ వెంట నేనున్నా పదండంటూ నిరాశ, నిస్పృహలు నిండిన పేదలు, సామాన్యుల్లో ధైర్యం నూరిపోశారు. राजनीति केवल कुर्सी का खेल नहीं रहना चाहिए, लेकिन पिछले कुछ वर्षों से कपास पैदा करने वाले किसान परेशान हैं, मगर कपड़े की कीमत 3 गुना बढ़ी। फिर सरकार दाम तय करती है मगर खरीदने का इंतजाम नहीं करती। छोटे किसान को जल्दी बेचना पड़ता है, वो घर में रख नहीं सकता, पौने मूल्य पर बेचता है, शोषण का शिकार होता है। इसलिए किसान बिगड़ रहे हैं। किसान डरने वाला नहीं है। हम किसानों के आंदोलन का दलीय राजनीति के लिए उपयोग करना नहीं चाहते, लेकिन हम किसानों की उचित मांग का समर्थन करते हैं। और अगर सरकार दमन करेगी, कानून का दुरुपयोग करेगी, शांतिपूर्ण आंदोलन को दबाने की कोशिश करेगी, तो किसानों के संघर्ष में कूदने में हम संकोच नहीं करेंगे। हम उनके साथ कंधे से कंधा लगाकर खड़े रहेंगे. విలువలే పరమావధిగా రాజకీయ జీవితం సాగించిన వాజ్పేయి ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో ఏ దశలోనూ ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు. ప్రజాతంత్ర వ్యవస్థలో రాజ్యమేలుతున్న విపరీత పోకడలపై ఎప్పటికప్పుడు గళమెత్తారు. ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. వాస్తవ సమస్యలను సూటిగా చెప్పడం ఆయన మాటల్లోని గొప్పతనం. एक व्यक्ति का उतरता हुआ जादू देश के संकट को नहीं उबार सकता। किसी सरकार का लहूलुहान दबदबा हमें वर्तमान मुसीबतों में से नहीं निकाल सकता। सवाल व्यक्ति का नहीं है, केवल दल का नहीं है, केवल सरकार का भी नहीं है, संकट व्यवस्था का संकट है. ప్రజా సమస్యలను పాలకుల దృష్టిలోకి తీసుకెళ్లడంలో చూపించే వాక్పటిమనే ఆయా సమస్యలకు విరవకుండా ముందుకు సాగే స్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రజల్లో నింపిన వాజ్పేయి అదే గళంతో కమల రథాన్ని ముందుకు నడిపించారు. కమలదళం ముందుకు సాగడానికి ఆ గళమే ఇంధనమైంది. ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో మంది కార్యకర్తల్లో స్ఫూర్తి నింపి భాజపాను బలోపేతం చేశాయి. एक हाथ में भारत का संविधान और दूसरे में समता का निशान लेकर मैदान में कूदेंगे और जूझेंगे. हम छत्रपति शिवाजी महाराज के जीवन और संघर्ष से प्रेरणा लेंगे. भारत के पश्चिमी घाट को मंडित करने वाले महासागर के किनारे खड़े होकर मैं ये भविष्यवाणी करने का साहस करता हूं कि अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा.
భిన్నత్వంలో ఏకత్వం భారత్కున్న ప్రత్యేక లక్షణం. సమ్మిళిత అభివృద్ధి ద్వారా ఈ సుగుణాన్ని మరింత బలపరిచేందుకు అనునిత్యం పరితపించారు వాజ్పేయి. కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి విజయాలు సాధించవచ్చో ప్రజలకు వివరిస్తూ ఐకమత్య మంత్రాన్ని నూరిపోశారు. मेरे प्यारे देशवासियों, आज़ादी की ये 55वीं सालगिरह हमें एक और संकेत देती है कि हम सब मिलकर विकसित भारत के सपनों को साकार करने के लिए जो तो जी तोड़ परिश्रम करें. हमारा लक्ष्य आकाश की अनंत ऊंचाई हो, पैर धरातल पर हों, दृढ़ विश्वास मन में हो, हाथ से हाथ मिले हों, एकजुट होकर चलने का संकल्प हो, तो निश्चित ही विजय हमारी होगी. आइए हम सब मिलकर अपने इस संकल्प को जय हिंद के जय घोष से बुलंद करें. मेरे साथ 3 बार बोलिए, जय हिंद, जय हिंद, जय हिंद. धन्यवाद.